బోయినపల్లి మండల్ గట్టిపల్లెపల్లి గ్రామంలో ఈ నెల 4వ తేదీన మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో గట్టిపల్లెపల్లి గ్రామానికి చెందిన ఏదెల శంకర్ అలియాస్ శ్రీకాంత్ అనే ఒక కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త, ఎస్సీసెల్ అధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది. మరి ఆ సభ రోజు ఈ శ్రీకాంత్ అన్న 20 సంవత్సరాల సంధి కూడా ఏ పార్టీ మారకుండా నిక్కచ్చిగా పనిచేసిన ఒక కార్యకర్త. మరి ఆ సభ రోజు కూడా ఒక 1000 మందిని తన కాంగ్రెస్ సభ కోసం ఊరంతా అందరినీ సమీకరించి తీసుకుపోవడం అక్కడ జరిగింది. మరి అనుకోకుండా అతను వ్యక్తిగతంగా సరే బీపీ ఉన్నప్పటికీ మరి కొంతకాలం అప్పులు చేసి తన ఇల్లు కట్టుకొని ఆ అప్పులు తీర్చలేక స్థితిలో ఆ బీపీ కూడా రావడం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి అలాంటి శంకరన్న ఈరోజు నిండు సీఎం సభలోనే తన సీఎంను చూసి సంతోషపడు ఎగురుకుంటూ అట్లే కుప్పకూలి అక్కడే చనిపోవడం జరిగిందని కూడా మనం చెప్పలేం. కానీ మొదట్లో అతన్ని మహబూబ్ నగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఒక ప్రభుత్వం అతన్ని డైరెక్ట్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేస్తే బతికేవాడేమో. మరి ఇలా ఎందుకు వేయలేదు అంటే ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన కారణంగానే తనను మరి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదేమో. ఇది మమ్మూటికి ప్రభుత్వం చేసిన ఒక హత్యగా కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే అగ్రవర్ణాలలో ఎవరికైనా జరిగితే వాళ్ళు ఏ అపోలో హాస్పిటల్కో ఏ ఏజీ హాస్పిటల్కో తీసుకెళ్ళి మెరుగైన కార్పొరేట్ వైద్యం చేసుకుంటారు. మరి ఇతనికి కూడా అట్లా ఎందుకు చేయలేదని కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ గుండెకాయ మిడ్జిల్ మండలం అని చెప్పారు కదా, మీ రాజకీయ జీవితం ఇక్కడ నుంచి ప్రస్తావన మొదలైంది కదా. మేము కోరేది కూడా ఏంది సార్ అంటే స్థానిక ఎమ్మెల్యేలకు కానీ స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మిడ్జిల్ మండలానికి కొన్ని 350 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి మీ కాంగ్రెస్ కార్యకర్తనే కదా అదే గ్రామంలో అదే మీటింగ్ సభలో కుప్పకూలిపోయారు కదా, అతనికి కూడా ₹1 మీరు మీ కాంగ్రెస్ కార్యకర్త ఇవ్వాలని కూడా మేము కలకుర్తి వార్తలకి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చూడండి, అతని తల్లి చూడండి, చెల్లి చూడండి, మరి వాళ్ళు ఒక 30 ఏళ్ళ యువకుడు చనిపోతే ఇంకా 40-50 ఏళ్ళ బతకాల్సిన యువకుడు ఆ కుటుంబాన్ని పోషించాలి. కాబట్టి మరి కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? సౌండ్ పొల్యూషన్ కారణంగా కూడా ఈ మెదడులో రక్తం గడ్డలు కట్టి అనేది ఉండవచ్చు అక్కడ. మరి సో ఇప్పటికైనా ఈ శంకరన్న చనిపోతే స్థానిక ఎమ్మెల్యే కూడా రాకపోవడం బాధాకరం. ఎంపీ ఒక పిఏను పంపించాడంట. సరే ఓకే సార్, ఈ చర్యలో జీఎన్ఎం చేసింది కాబట్టి ఈమెకు తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్లో మరి గవర్నమెంట్ జాబ్గా నర్సుగా ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇతను కూడా కాంగ్రెస్ కుటుంబమే, మీ ప్రభుత్వం ఉన్నది కూడా కాంగ్రెసే, మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నది కూడా కాంగ్రెసే. మీరు తలుచుకుంటే ఈ చర్యలకి మీరు మరి న్యాయం చేయాలి సార్. అలాగే మరి ఆ తల్లి తన మరి ఎవరు చూసుకోవాలి? ఈ చెల్లిని పెళ్లి కూడా కాలేదు, ఈమెకి ఎట్లా? ఈమె కూడా ప్రభుత్వమే ₹1 కోటి ఇవ్వాలి సార్, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాగే ఒక ఇల్లు కూడా మంచి నిర్మాణం చేయాలి సార్. ఎందుకంటే ఇంత పెద్ద నిక్కచ్చి కార్యకర్తని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ కాపాడుకోకపోతే ఇది ఎస్సీ అయినందుకు మాత్రమే, మాదిగ సామాజిక కుటుంబానికి చెందినవాడు కాబట్టి మీరు ఎలాంటి హెల్ప్ చేయకపోతే అదే వివక్షతో మీరు చేయలేదని కూడా ఈ సమాజం గ్రహించాలి. అందుకనే మేము కలకుర్తి వార్తలకు వెళ్ళి డిమాండ్ చేస్తున్నది ఏం సార్ అంటే ఒక నిక్కచ్చి కార్యకర్తను, ఒక కమిట్మెంట్ కార్యకర్తను, కాంగ్రెస్ ఊపిరిగా బతికి ఒక కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది సార్. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. చిల్లరికి ఒక గవర్నమెంట్ జాబే కాదు, అది ప్రైవేట్ సెక్టర్, డయాలసిస్ సెంటర్ ప్రైవేట్ సెక్టర్, అలా గవర్నమెంట్ కాకపోవచ్చు. తక్షణమే ఆ జాబ్ను జీఎన్ఎం ఒక సిస్టర్గా గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి తక్షణమే 1 నెలలో. ఆ తల్లికి ఆ కుటుంబానికి మరి పెళ్లి కాలేదు కాబట్టి, కుటుంబ పోషణ లేదు కాబట్టి ₹1 కోటి ఇవ్వాల్సిందే సార్. మీరు ఎలాగైతే అక్కడ వచ్చి గుడులకు మంచి పనులకు మంచి 350 కోట్లు ఎలాగైతే మీరు అక్కడ కేటాయించారో అందులోకి వెళ్ళి ₹1 కూడా మీరు కేటాయించి మీ ప్రభుత్వాన్ని ఒక కార్యకర్తను కాపాడుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. మరి ఇక్కడ
ఇక్కడ వీళ్ళ చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే